మిత్రులందరికీ నమస్కారం. 2026 ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు ఐక్యంగా ఒక పిలుపునిచ్చాయి. ఈ సమ్మెలో ప్రధాన డిమాండ్ ఏంటంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లని ఉపసంహరించుకోవాలని, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ పెట్టారు. ఎందుకు అంటే ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ మొన్న 2025 నవంబర్ 21 తేదీన ఈ 4 లేబర్ కోడ్లని అమలు చేస్తామని చెప్పేసి ఈరోజు ప్రధానంగా వాళ్ళు ప్రకటించడం జరిగింది. నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. రేపు ఏప్రిల్ 1వ తేదీన అమలు చేస్తామన్నటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. దానికోసం కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలకు ఒత్తిడి తీసుకొని వస్తుంది, అనేక సెక్టార్లకు ఒత్తిడి తీసుకొని వస్తూ ఉంది. కార్మిక శాఖ అధికారులు రంగంలో దిగి అమలు చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈ లేబర్ కోడ్ ఏంటి? ఒకటి 4 లేబర్ కోడ్లో మొదటి లేబర్ కోడ్ వేతనాల కోడ్, రెండవది పారిశ్రామిక సంబంధాల కోడ్, మూడవది వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యము, పని పరిస్థితులకు సంబంధించినటువంటి కోడ్, అలాగే 4వది సామాజిక భద్రతా కోడ్. ఈ 4 కోడ్లలో మొత్తం 29 చట్టాలు కలిపేశారు. ఇందులో ప్రధాన అంశాలు ఏంటి మార్పు చేయబోతున్నారంటే మొత్తం యజమానులకు అనుకూలంగా ఈ చట్టాలు మార్చేస్తున్నారు. అనేక విషయాలు మార్చేశారు. కార్మికులకు వ్యతిరేకంగా అనేక విషయాలు తీసుకొని వచ్చారు. కనీస వేతనం అనేటువంటిది పెరిగిన ధరలకు అనుగుణంగా 26,000 ఉండాలని చెప్పేసి ఇప్పుడు మనం డిమాండ్ చేస్తున్నాం. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏముంటుంది? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కొత్త కోడ్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందే వేతనం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు మినిమం ఫ్లోర్ లెవెల్ వేజ్ అనేటువంటి దానికైనా తక్కువ ఉండొద్దు అని చెప్పి చెప్తూ 178 రూపాయలు ఇప్పుడు డిసైడ్ చేశారు. దానివల్ల ఈరోజు ఒక 4,654 రూపాయలతో ఒక కార్మికుడు బతికే పరిస్థితి దేశంలో ఉందా? లేదు. అలాగే అంటే కనీస వేతనాలు ప్రభుత్వాల యొక్క దయాదాక్షిణ్యాల పైన, యజమానుల యొక్క ఇష్టారాజ్యంపై ఆధారపడి ఉంటాయి అనేది ఇప్పుడు మనం ఇందులో ప్రధానంగా వచ్చిన అంశం. ఇది రెండవది, పని గంటలు 8 గంటల బదులు 12 గంటల దాకా పని చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అలాగే మూడవది, యూనియన్ పెట్టుకునే హక్కు క్రమంగా కాలరాయబడేటువంటి పరిస్థితి వచ్చింది. యూనియన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ కూడా రిజిస్ట్రింగ్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇష్ట రాజ్యాంగం వివరించడానికి అవకాశం కల్పించారు. సమ్మె చేసే హక్కు ఒక రకంగా కాలరాసేటువంటి ప్రయత్నం ఇందులో జరుగుతూ ఉంది. అలాగే పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, బోనస్లు కానీ ఇలాంటివన్నీ కూడా అనేక రకాల మార్పులు తీసుకొచ్చిన పరిస్థితి కార్మికులకు వ్యతిరేకంగా. అలాగే పర్మనెంట్ వర్కర్స్, కాంట్రాక్ట్ లేబర్ అంతా పర్మనెంట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కానీ దీనిలో కొత్త సిస్టమ్, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ తీసుకొని వచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే రాబోయే కాలంలో ఏ సెక్టార్లో ఎక్కడ కూడా పర్మనెంట్ చేసుకోవడానికి అవకాశం లేదు. అయితే ఈ లేబర్ కోడ్లకు సంబంధించినటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలను ఉద్యోగులు కూడా పాల్గొనాలని చెప్పి మన సిఐటి అనుబంధ సంఘం తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధానంగా పిలుపునిచ్చింది. ఎందుకు మనం పిలిపించాం? లేబర్ కోడ్లకు మనకేమిటి సంబంధం అంటే కార్మిక వ్యతిరేక కేంద్ర పార్లమెంట్ తీసుకొచ్చినటువంటి చట్టాలని ఒకవేళ అమల్లోకి వస్తే మన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా అనేక రకాలుగా నష్టం జరుగుతుంది. అంటే కనీస వేతనాలు పెరిగే పరిస్థితి ఉండదు, పని గంటలు పెరిగే పరిస్థితి ఉంటుంది, పర్మనెంట్ కావడానికి అవకాశం లేదు, ఎక్కడైనా వేతనాలు సకాలంలో చెల్లించకపోయినా దాని మీద మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు, కాంట్రాక్ట్ వ్యవస్థ పూర్తి ఎస్టాబ్లిష్ అయిపోతుంది. రాబోయే కాలంలో ఏదైనా సమస్య వచ్చినా పరిష్కారం చేయడానికి అవకాశం లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ చట్టాలు ఉన్నటువంటి కార్మికులకే ఈ స్థితి వస్తే ఏ చట్టాలు లేకున్నటువంటి ప్రభుత్వ రంగంలో పనిచేసే, ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులకు ప్రభుత్వాలు ఇంకేం న్యాయం చేస్తాయి? కాబట్టి కార్మిక చట్టాలు ఉంటేనే ఈరోజు మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారంగానే మెడికల్ డిపార్ట్మెంట్లో యూనియన్లు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాయి. గతంలో ఎన్నికల్లో పాల్గొన్నారు, గుర్తింపు తెచ్చుకున్నారు, ఇప్పటి వరకు అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారమే యూనియన్లు రిజిస్ట్రేషన్ అవుతూ ఉన్నాయి. ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ అయినటువంటి యూనియన్లకే సమ్మె చేసే హక్కు, పోరాటం చేసే హక్కు, ఉద్యమాలు చేసే హక్కులు ఉంటాయి, సంఘాలు పెట్టుకునే హక్కులు ఉంటాయి. అలా కాకుండా సొసైటీ యాక్ట్ కింద యూనియన్ పెట్టుకుంటే ప్రభుత్వాల వ్యతిరేకంగా ఒక మాట్లాడే పరిస్థితి కూడా ఉండదు. ఈరోజు అనేక అసోసియేషన్లను మనం చూస్తూ ఉన్నాం, వాటి పరిస్థితి ఏమిటో. అందుకే మన డిపార్ట్మెంట్లో ఉన్న ట్రేడ్ యూనియన్ల యొక్క హక్కును కాపాడుకోవడం కోసం మనం అందరం కూడా ఈ యొక్క సభలో పాల్గొనాల్సినటువంటి ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యం మన ముందు ఉందని చెప్పి ఈ సందర్భంగా మీరందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.